Yep. So these are the conditions for constructive interference and destructive interference. అంటే maximum intensity రావాలి అంటే constructive interference జరగాలి, minimum రావాలంటే destructive interference రావాలి. That means intensity can lie in between minimum to maximum. So for example intensity అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ లౌడ్ స్పీకర్స్ అనుకో. So loudspeaker S1, loudspeaker S2, detector will be there. Then what is the intensity perceived? And what ఏ intensity వింటాడు అంటే anything in between minimum to maximum he can hear, depending upon the angle, phase angle. Okay, let us move further. Standard YDS experiment. స్టాండర్డ్ YDSC ఎక్స్పెరిమెంట్ చూద్దాం. Young's double slit experiment. It is complete name is Young's double slit experiment. Let's say there is a cardboard type with two slits. అంతేనా? జస్ట్ టేక్ ఏ పేపర్, ఒక ప్లెయిన్ పేపర్ తీసుకో, బ్లేడ్ తీసుకొని ఇలా కట్ చేయి, బ్లేడ్ తీసుకొని ఇలా కట్ చేయి, అంతేనా? సో కట్ చేస్తే దెర్ విల్ బి స్ట్రిప్ లాంటిది ఒకటి వస్తుంది, ఇక్కడ స్ట్రిప్ లాంటిది ఒకటి వస్తుంది. నౌ ఎగ్జాక్ట్లీ he placed a source will be here. Let's say Nightingale is here. So now he placed one screen will be here where we can put a detector which can measure the intensity of light. So detector ఏం చేస్తాయి? ఆ సెన్సార్స్ పైన లైట్ పడంగానే లైట్ ఇంటెన్సిటీని అవి మెజర్ చేస్తాయి. సో we can, a light will come from here, light comes from here. ఇప్పుడు చెప్పు, this strip will act like a source S1 and this strip will act like a source S2. That's why double slit. So both are actually coming from S only. So S1 and S2 are the coherent sources. They are coming from a single source. Now these waves will meet any place on the screen. Let's say these waves are meeting here and these waves are meeting here. You can think of these are the waves. Antena? So waves ela untayi ikkada, the waves are coming like this. Antena? So this is the wave. If it is a light transverse wave, so it is a Huygens wave, we call as a wave front, will come and meet here. So let's say this is the central point O. Let's say here is the detector is placed which is at a point P. Okay, then what is the intensity at that particular point? So intensity at a point P on the screen is decided by resultant intensity. Resultant intensity at a point on the screen, at a point on the screen is given by, so resultant intensity will be, what is the formula? I1 plus I2 plus cross term vastadi, 2I1 I2 cos of delta phi. What is that will be? Phase angle. So where delta phi will be is equal to initial గా ఫేస్ ఉండిండొచ్చు, దెన్ 2π/λ ఇంటూ ఆ పాత్ డిఫరెన్స్ వల్ల కూడా వచ్చిండొచ్చు, అంతేనా? అజ్యూమ్ ఇక్కడ ఒకే సోర్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి దేర్ ఇస్ నో ఇనిషియల్ ఫేస్, సో డెల్టా జీరో అయిపోతుంది, దేర్ ఇస్ నో ఇనిషియల్. అంటే ఇప్పుడు ఎందుకు వస్తుంది ఇక్కడ? దేర్ ఈజ్ అన్ ఎక్స్ట్రా పాత్. ఇక్కడ చూద్దాం, ఇక్కడ నుంచి బయలుదేరినటువంటి వేవ్ ఇక్కడ సేమ్ డిస్టెన్స్ నో ప్రాబ్లం. మళ్ళా ఫ్రమ్ హియర్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ అన్ ఆప్టికల్ పాత్ లెంత్ అండ్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ అన్ ఆప్టికల్ పాత్ లెంత్, బోత్ ఆర్ డిఫరెంట్. నౌ దెర్ ఈజ్ అ పాత్ డిఫరెన్స్, సో దెర్ ఈజ్ అ పాత్ డిఫరెన్స్ కాబట్టి దెర్ ఈజ్ అ ఫేజ్ డిఫరెన్స్, కాబట్టి దెర్ ఈజ్ అ ఇంటెన్సిటీ డిపెండ్స్. అంటే పొజిషన్ బట్టి మారిపోతుందా? నా థింక్ ఆఫ్ హియర్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ హియర్ అండ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ హియర్ సేమ్. సో వాట్ ఇస్ ద పాత్ డిఫరెన్స్? జీరో. సో ఇనిషియల్గా కూడా లేదు, సో డెల్టా ఫై ఎంత వస్తుంది? జీరో. సో డెల్టా ఫై జీరో పెట్టామనుకో, కాస్ జీరో ఈజ్ 1,
సో ఇంటెన్సిటీ విల్ బికమ్ మ్యాక్సిమం. సో ఇక్కడ మ్యాక్సిమం ఇంటెన్సిటీ వస్తుంది. సపోజ్ ఇఫ్ వీఆర్ యూజింగ్ ఫర్ ద రెడ్ కలర్ లైట్, మోనోక్రోమాటిక్ లైట్ కదా, రెడ్ కలర్. సో హియర్ ద మోర్ రెడ్ విల్ అపియర్, కంప్లీట్లీ రెడ్ విల్ అపియర్, మ్యాక్సిమం ఇంటెన్సిటీ. దాన్నే మనం బ్రైట్నెస్ అంటాం, 100% బ్రైట్నెస్. సో దేర్ ఆర్ సమ్ అదర్ పాయింట్స్, లెస్ బ్రైట్నెస్, దెన్ అగైన్ బ్రైట్నెస్. ఎందుకంటే మ్యాక్సిమా టు మినిమా, దెన్ అగైన్ మ్యాక్సిమా, దెన్. సో ఇక్కడ మ్యాక్సిమం వచ్చిందంటే కంపల్సరీ డిక్రీజ్ అవ్వాలి, ఎక్కడో మినిమం ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మినిమం వచ్చిందంటే మళ్ళీ ఇంక్రీజ్ అవ్వాలి, ఎక్కడో మ్యాక్సిమం వస్తుంది. దట్ ఈస్ కంపల్సరీ కదా. సో నౌ విల్ మెజర్ వాట్ ఈస్ దిస్ సో రిజల్టెంట్ ఇంటెన్సిటీ అట్ ఎనీ పాయింట్ ఈస్ గివెన్ బై ఈ ఫార్ములాతో వచ్చేస్తుంది. బట్ ఇన్ స్టాండర్డ్ YDSC డెల్టా 0. స్టాండర్డ్ YDSCలో డెల్టా అనేది 0. సో ఉన్నదంతా ఏంటి, ఇంకా డెల్టా పి. బట్ డెల్టా పి ఈజ్ గివెన్ బై, సో డెల్టా పి అనేది ఏమొస్తుంది, S2P మైనస్ S1P ఇంటూ మ్యూ ఆఫ్ ద మీడియం. అంటే మీ ఆప్టికల్ పాత్ లెంత్ కదా మనకు కావాల్సింది, S2P మైనస్ S1P. అదే కదా జామెట్రికల్ పాత్ డిఫరెన్స్ మల్టిప్లైడ్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్. హీ టుక్ ఇట్ ఈస్ అన్ ఎయిర్ మీడియం. సో ఎయిర్ కాబట్టి దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత వస్తుంది మనకు, 1. ఆర్ వాక్యూమ్. వాటర్ అనుకో, వాటర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెడతాం. సో దీన్ని ఎలా రాయొచ్చు, డెల్టా పి విల్ బి ఈజ్ ఈక్వల్ టు SS2 ప్లస్ S2P మైనస్ SS1 ప్లస్ S1P. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే SS1 ఈజ్ ఈక్వల్ టు SS2, అంతేనా. సో S1 ఈజ్ ఈక్వల్ టు SS2 క్యాన్సిల్ అయిపోతుంది. సో డెల్టా పి ఏమొస్తుంది నాకు, S2P మైనస్ S1P. సో S2P మైనస్ S1P. సో ఈ ప్రాబ్లంలో మనం అప్రాక్సిమేషన్ ఏం చేస్తామంటే, వీ ట్రీట్ S1 S2 విల్ బి ఈజ్ ఈక్వల్ టు D, డిస్టెన్స్ D. అంటే ఎక్కడి నుంచి ఇక్కడ, దీని సెంటర్ పాయింట్ నుంచి దీని సెంటర్ పాయింట్. ఈ విడ్త్లు మళ్ళీ డిఫరెంట్. నువ్వు బ్లేడ్ తీసుకుని పేపర్ని ఇలా కట్ చేసినావు, మళ్ళీ ఇలా కట్ చేసినావు, 2 స్ట్రిప్లు అయినాయి, దాన్ని స్లిట్ అయినాయి. దాని విడ్త్ ఎంత ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ విడ్త్ ఆఫ్ ద స్లిట్ అని అంటాం. సో S1 S2. నౌ దిస్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్క్రీన్ అండ్ ద సోర్సెస్ T. సో వాట్ ఆర్ ద అప్రాక్సిమేషన్స్ వీ డూ హియర్, ఇంపార్టెంట్ అప్రాక్సిమేషన్. సో D ఈజ్ లెస్ దాన్ D. అంటే D మీటర్లో ఉంటే D మిల్లీమీటర్స్లో ఉంటుంది, అంటే 1/1000, అంతేనా. అంటే దీని మీనింగ్ ఏంటంటే పాయింట్ P ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ S1 అండ్ S2, అంతేనా. సో స్క్రీన్ ఈజ్ ఫార్ అవే, ఫ్రమ్ ద సోర్సెస్. దెన్ అప్రాక్సిమేట్ స్క్రీన్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ ద సోర్సెస్ నుంచి స్క్రీన్ ఎక్కడో ఉంటుంది. ఈ అప్రాక్సిమేషన్స్తో మనం ఏం చేయొచ్చు అంటే, వీ కెన్ ట్రీట్ లైక్ S1 నుంచి ఒక, S2 నుంచి ఒకటి. సో ఐ విల్ డ్రాప్ ఏ పర్పెండిక్యులర్ హియర్, లెట్ us డ్రాప్ ఏ పర్పెండిక్యులర్ హియర్. అంటే S1 నుంచి Pకి ఎంత దూరం ఉంటుందో ఈ పాయింట్ నుంచి కూడా అటు కూడా అంతే, ఆల్మోస్ట్ అంతే డిస్టెన్స్ ఉంటుంది. సో లెట్స్ ఏ పర్పెండిక్యులర్, ఐ కాల్ ఇట్ as M. So with this, when this is true, we can treat S1P is approximately same as that of M2P. S1P is approximately same as that of M2P. Then what is the difference will become S2M. So then with this delta P will become S2M. Delta P will become S2M. So I can treat this rays will making an angle theta here. I can treat these rays are making an angle theta. This is theta, 90 minus theta, this is again theta. So that means now on the triangle there is S2M, this is S2 and this is M. M దగ్గర perpendicular ఉంది మనకు, there is S1. పర్పెండిక్యులర్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. యాంగిల్ ఎక్కడుంది, S1 S2 S1 M తోటి, S1 S2 S1 M తోటి చేస్తుంది. దిస్ ఇస్ ద theta. So this is in the problem I gave as D. S1 S2 distance is D. So I can put for the sin theta. What is sin theta? Opposite side by hypotenuse.
సో దాని నుంచి ఎస్ టు ఎం అనేది ఏమొస్తుంది మనకు, ఎస్ టు ఎం విల్ బి ఈజ్ ఈక్వల్ టు డి సైన్ టీటా, డి సైన్ టీటా. నౌ as this is the meaning of d less than theta is also meaning that small angle approximation, is also meaning that small angle approximation. So d less than d implies small angle approximation, small angle approximation. With small angle approximation I can put sin theta is approximately tan theta. With that delta p will become d sin theta or otherwise d tan theta. సందర్భాన్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి, either you can take it will be d sin theta or otherwise d tan theta. అంతేనా? సో విత్ దిస్ వీ కెన్ సింప్లీ టేక్ దెర్ ఈజ్ S1 S2 అని రెండు ఉన్నాయని తీసుకోకుండా we simply write like this. There is not like here is S1 and here is S2 and here is the screen. Instead of taking the angle from S1 to P or S to P, we will take the midpoint నుంచి తీసుకుంటే సరిపోతుంది. This is the point P, you take the angle theta here and this is the distance D here and this is the D. This is the D. So remember width is different, width of the slit is different. ఇలా ఉందా? This is the width of the slit, W. W is the width of the slit. Width of the slit అంటాం దీన్ని, width of slit. This width of slit decides the amplitude of wave. More is the width of slit, more will be the amplitude. Okay, so width of slit is decides the amplitude of the wave, amplitude of wave, amplitude of light wave that is passing through it. అంతేనా? సో మనము ఈ స్లిట్ విడ్త్ కాదు మనకు కావాల్సింది, స్లిట్ నుంచి స్లిట్కి మధ్య గ్యాప్ అనేది డి, అది డి. లెస్ దాన్ డి అయితే స్మాల్ యాంగిల్ అప్రాక్సిమేషన్ వస్తుంది, దట్ ఈస్ స్క్రీన్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ ద సోర్సెస్, ఈ డిస్టెన్స్. అప్పుడు ఎక్కడో 2 స్టార్స్ ఉన్నాయి S1 అండ్ S2, అర్త్ మీదకి లైట్ వస్తుంది అనుకున్నాం. జనరల్గా అయితే S1 S2 చాలా దూరంలో ఉండిండొచ్చు, కానీ యాజ్ ద డిస్టెన్స్ ఇస్ మోర్, మన దగ్గరికి వచ్చే డిస్టెన్స్ అనేది చాలా కాబట్టి వీ కెన్ ట్రీట్ దెమ్ S1 నుంచి S2 నుంచి వచ్చే లైట్ రేస్ హ్యావ్ ద ఈక్వల్ డిస్టెన్సెస్. అంతేనా? ఫార్ అవే, ఎంత ఫార్ వెళ్తే అంత మంచిది. సో దట్స్ వై దీస్ యాంగిల్స్ విల్ బికమ్, దూరం వెళ్ళే కొద్ది ఏమవుతాయి మనకి ఈ యాంగిల్స్ ఆల్మోస్ట్ టెన్స్ టు 0 అవుతాయి. సో దట్స్ వై కెన్ మేక్ ఏ సైన్ థీటా అప్రాక్సిమేషన్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ద టాన్ థీటా అప్రాక్సిమేషన్ అనేది పెట్టచ్చు. సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ఇస్ ద స్టాండర్డ్ YDS ఎక్స్పెరిమెంట్. హీ టుక్ ద కార్డ్బోర్డ్ లాగా ఒకటి తీసేసుకొని జస్ట్ మేక్ ద 2 స్లిట్స్, అలా బ్లేడ్ తీసుకొని ఇలా కట్ చేస్తే దెన్ లైట్ ఫాల్స్ ఆన్ ఇట్, దెన్ స్క్రీన్ పెట్టాడు, then all the waves will meet on the screen. He notices at some places there is a intensity is more and other places intensity is less. When this intensity is not uniform, అన్ని పాయింట్స్ దగ్గర I1 plus I2 లేదు. ఎందుకని లేదు? Because there is a cross term. The cross term depends upon the phase angle, that phase angle depends upon the geometrical path, that is optical path. It depends upon the optical path. So for every point optical path is not same, it is different. Kabatti for every point delta phi is different. So that's why this varies from -1 to +1. So minimum intensity to maximum intensity on the screen. This is the experimental part he has done that coincides with the theoretical part. Okay na? So ఆయన approximations మనకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో నువ్వు ఇది మెయిన్ డయాగ్రామ్. సో W అంటే విడ్త్ ఆఫ్ ద స్లిట్ రాసుకో, S1 ఈజ్ ఈక్వల్ టు S2, S1 S2 D తీసుకున్నాం, స్క్రీన్కి దానికి డిస్టెన్స్, ఈ ట్రయాంగిల్ ఇది. సో ఇదే ఇట్లు తీసుకుంటాం మనం. మరి S1 నుంచి వేవ్ తీసుకోవాలా లేదా S2 నుంచి తీసుకోవాలా అని మనకు టెన్షన్ వద్దు ఇప్పటి నుంచి. ఎక్కడి నుంచి తీసుకుంటాం? నేదర్ ఫ్రమ్ S1 నార్ ఫ్రమ్ S2, మిడ్ పాయింట్ నుంచి తీసేసుకుంటే సరిపోతుంది. దే ఆర్ ఆల్సో అంటే ఇక్కడ నుంచి తీసేసుకుంటాం. దిస్ ఇస్ ఆల్సో ఆఫ్ సేమ్ యాంగిల్ అని. అంతేనా? క్లియరా? నోట్ డౌన్.